హలో అండి. ఈరోజు మనం SAP CPIకి సంబంధించిన టెనెంట్స్ లేకపోతే ఎన్విరాన్మెంట్స్ అంటారు. దీన్ని టెనెంట్స్ అన్నా ఇది అన్నా సేమ్. ఓకే, వీటి గురించి ఈ టెనెంట్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం ఈ సెషన్లో నేర్చుకుందాం. యాక్చువల్గా టెనెంట్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ది వచ్చేసేసి ఇది డెవలప్మెంట్కి సంబంధించింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి డెవ్లో ఏముంటుందంటే మనం డెవలప్మెంట్ ఫుల్గా ఫ్లో మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం మనం రెడీ చేసేది మొత్తం వచ్చేసేసి దీంట్లోనే ఉంటుంది. ఓకేనా, ఇది దీంట్లోనే మనం ఏంటంటే కంప్లీట్గా అసలు ఎట్లా డెవలప్ చేస్తాం ఏంటి అన్నది మొత్తం దీంట్లో ఉంటుంది. ఆ తర్వాత క్వాలిటీకి మూవ్ చేస్తాం, అది QAS అంటారు. ఓకేనా, క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, దీంట్లో వచ్చేసి ఏముంటుందంటే ఇక్కడ డెవలప్ చేసినటువంటి ఏదైతే ఉందో అది కంప్లీట్గా వర్క్ అవుతుందా లేదని రకరకాలుగా టెస్టింగ్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. టెస్టింగ్ అన్నది ఇది క్వాలిటీ అష్యూరెన్స్. ఓకేనా, ఇది దీంట్లో వచ్చి టెస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాత PRD. ఇది PRD అనేది ఏంటంటే ప్రొడక్షన్ అంటారు. PRD. ఓకే, ఇది ప్రొడక్షన్. ఇది మనకు వచ్చేసి ప్రొడక్షన్ అనే దాని గురించి చూసుకున్నట్లయితే దీంట్లోనే అసలు మనకి మొత్తం ఫ్లో అన్నది రన్ అయ్యేది. ఏంటి, మనం రియల్గా వర్క్ మొత్తం సక్సెస్ అయిపోయింది అనుకో ఈ 2 సెక్షన్స్లో మనకేంటంటే మొత్తం వచ్చేసి దీంట్లో వర్క్ అవుతుంది. ఓకేనా, ఇక డెవలపర్ అనుకోండి, మీకు ఈ 2 మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇది మీకు మ్యాక్సిమం ఉండదు. ఓకేనా, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, అది మనం చెప్పలేము. ఓకే, మ్యాక్సిమం ఏంటంటే డెవలపర్గా యాజ్ ఎ డెవలపర్గా మీకు ఏంటంటే ఈ 2 మాత్రం యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇది మనకి యాక్చువల్గా దీంట్లో మనకి 2 సిస్టమ్స్ ఉంటాయి. సో అవి చూసుకుందాం వాటి గురించి. ఒకటి వచ్చేసి క్లౌడ్ ఫౌండరీ, ఇంకోటి వచ్చేసి నియో. దాని గురించి చూసుకుందాం. క్లౌడ్ ఫౌండరీ, ఇంకోటి వచ్చేసి నియో. ఓకే, ఇది 1, ఇది 2. దీని గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఇంకో ట్యాబ్ తీసుకుంటా. యాక్చువల్గా క్లౌడ్ ఫౌండరీ అన్నది చూసుకున్నట్లయితే నియో చూసుకున్నట్లయితే రెండిట్లో క్లౌడ్ ఫౌండరీ వచ్చేసి ఇంటర్నెట్ మీద పనిచేస్తుంది. ఈ నియో అన్నది వచ్చేసి మనకి నియో ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకి ఆన్ ప్రెమిస్ మీద పనిచేస్తుంది. ఆన్ ప్రెమిస్ మీద పనిచేస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి SAPకి సంబంధించిన ఓన్ డేటాబేస్లో ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత క్లౌడ్ ఫౌండరీ అన్నది చూసుకున్నట్లయితే మనం ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసాం చూసారా. ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు US, సింగపూర్ అనేది ఉంటుంది. ఓకే, US, సింగపూర్ వచ్చేసి ఎజూర్, AWS వచ్చేసి AWS అన్నది చూసుకున్నట్లయితే US ఉంటుంది. అవునా, యాక్చువల్గా ఇవి 2 వచ్చేసి దీంట్లోనే మనం ట్రయల్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకున్న 2 ఒకట్లే. కాకపోతే CPIకి సంబంధించి క్లౌడ్ ఫౌండరీలో సాఫ్ట్వేర్ ఉంది చూసారా, సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే SAP వాడితే. ఓకేనా, కాకపోతే ఇతను వాడేటటువంటి డేటాబేస్ ఏదైతే ఉందో ఓకే, ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేస్తా. ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఎవరు ఈ క్లౌడ్ ఫౌండరీకి సంబంధించిన డేటాబేస్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇతని దగ్గర, లేకపోతే సింగపూర్ వాళ్ళ దగ్గర, లేకపోతే ఎజూర్ సింగపూర్కి సంబంధించిన ఎజూర్, USకి సంబంధించిన AWS, ఈ రెండిట్లో ఎవరో ఒకళ్ళ దగ్గర డేటాబేస్ అయితే తీసుకోవడం జరుగుతుంది.
దాన్ని బట్టి వీళ్ళైతే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు ఇచ్చినటువంటి యూఆర్ఎల్ని బట్టి మీరు ఈ రెండిట్లో మీ యొక్క టెనెంట్ టైప్ అన్నది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా ఐడెంటిఫై చేస్తా ఉన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ముందుగా మనకి టెనెంట్ పేర్లు కంటే ముందు మనకు వచ్చేసేసి క్లౌడ్ ఫౌండరీకి సంబంధించి టెనెంట్లో ఏముంటాయి, నియోలో టెనెంట్లో ఏముంటాయి అన్న దాని గురించి ఒక క్లియర్ కట్గా చూపిస్తున్నా చూడండి. క్లౌడ్ ఫౌండరీ, ఓకే, ఆ తర్వాత నియో చూసుకున్నట్లయితే దీంట్లో కూడా డెవ్ ఉంటుంది, ఇందులో కూడా డెవ్ ఉంటుంది. ఓకేనా? ఇంట్లో కూడా క్యూఏఎస్ ఉంటుంది, ఇందులో కూడా క్యూఏఎస్ ఉంటుంది, క్వాలిటీ. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఆర్డి దీంట్లో ఉంటుంది, దీంట్లో కూడా పిఆర్డి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే స్టోర్ చేసే సర్వర్స్ వేరు కానీ మొత్తం వర్క్ మొత్తికి సేమ్ టు సేమ్. ఓకే, ఈ రెండిట్లో ఒకటే. ఓకే, పెద్దగా తేడా ఏమి ఉండదు. ఓకేనా? వీటిని యొక్క యుఆర్ఎల్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తా ఉన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సరేనా? ఓకే, రెండింటికి సేమ్ టు సేమ్. ఇప్పుడు యుఆర్ఎల్స్ని బట్టి మనం అయితే వీటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తా ఉన్నా చెబుతాను. యాక్చువల్గా ఇంత డెప్త్గా అయితే మీకు అవసరం లేదు, కాకపోతే ఇది నేర్చుకొని పెట్టుకోండి. తర్వాత మీరు వాళ్ళు చెప్పముందే ఇది క్లౌడ్ ఫౌండరీయా లేకపోతే నియోనా అన్నది మీరు చెప్పొచ్చు. ఓకే, నియో అన్నది ఆన్ ప్రెమిస్ మీద. ఓకే, ఇప్పుడు చూద్దాం అది. సో యుఆర్ఎల్ CLO క్లౌడ్ ఫౌండరీ, ఓకే, నియో. ఓకే, దీని యొక్క యుఆర్ఎల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అన్న దాని గురించి చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, చూద్దురు. అంతకంటే ముందు అసలు మీకు స్ట్రక్చర్, అసలు దీనికి సంబంధించిన యుఆర్ఎల్ స్ట్రక్చర్ అన్నది ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి జస్ట్ ఒక సింపుల్గా చెబుతాను చూడండి. ఓకేనా? మనకి క్లౌడ్ ఫౌండరీలో వచ్చేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది, కంపెనీ నేమ్. ఓకే, ఆ తర్వాత మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు ఐఎస్డి అని ఉంటుంది, ఐఎస్డి లేకపోతే డిఈవి, ఇది పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది డెవలప్మెంట్ అన్నా ఐఎస్డి అన్నా అదే. ఓకేనా? ఐఎస్డి అన్నా సరే మనకి ఆ తర్వాత నెక్స్ట్ డెవ్ అన్నా సరే సేమ్ టు సేమ్. ఐఎస్డి అన్న డెవ్ అన్న సేమ్ టు సేమ్. ఈ ఇంటిగ్రేషన్ సూటి డెవలప్మెంట్ అని అర్థం దీనికి. ఓకేనా? ఇక డెవలప్మెంట్ డెవ్ అంటే డెవలప్మెంట్కి సంబంధించి మీరు ఎట్లాగైనా సెట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెట్ చేస్తారు ఈ యుఆర్ఎల్ అన్నది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ సూటి అని ఉంటుంది ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఆన్ డిమాండ్ హెనా అని ఉంటుంది ఇక్కడ. హెనాకి సంబంధించి యుఆర్ఎల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూసుకోండి, ఇది స్టార్తో చదువుతున్నా. ఇక్కడ మనకు CFAPPS అని ఉందనుకోండి, CFAPPS అని ఉందనుకోండి, CFAPPS అని ఉందనుకోండి, ఇది 100% క్లౌడ్ ఫౌండరీ అని అర్థం. ఓకేనా? క్లౌడ్ ఫౌండరీ ఇట్లా ఉంటాయి. ఓకేనా? అదే ఇప్పుడు మనం నియోకి సంబంధించిన యుఆర్ఎల్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఎట్లా ఉంటుందంటే దీని ముందు ఇక్కడ HTTPS అని ఉంటుందండి, HTTPS. ఓకే, ఇట్లా ఓకే ఉంటుందండి దీని ముందు. ఓకే, ఇక్కడ HTTPS. ఇప్పుడు ఇక్కడ నుంచి యుఆర్ఎల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎట్లా ఉంటుంది అంటే దీనికి ఫస్ట్ ఈ అని ఉంటుందండి, ఐఓ ఏదో ఒకటి ఆల్ఫాబెట్ ఉంటుంది. ఓకే, ఆల్ఫాబెట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెంబర్ ఉంటుంది 1 2 3 4 5 ఏదైనా ఉండొచ్చు అక్కడ. ఇంకా షఫ్లింగ్లో అటు ఇటు కూడా ఉండొచ్చు. ఓకే, ఇది వచ్చేసేసి ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఓకే,
ఇట్లా ఉంటుంది దీని యూఆర్ఎల్. ఆ తర్వాత ఇది స్టార్టింగ్ మనకి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ నుంచి ఎట్లాగైనా ఉండొచ్చు. సో దీన్ని ఫస్ట్ మన యూఆర్ఎల్ చూడంగానే ఇది మనకి క్లౌడ్ ఫౌండరీయా లేకపోతే నియోనా అనేది దీన్ని బట్టి మనం చూసుకుంటాం. ఇది ఎక్కడ యూజ్ అవుతుందండి మీకు అన్నట్లయితే, మీరు రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారన్నప్పుడు మీరు యూఆర్ఎల్ని చూసే ఓకే మనకి వీడిచ్చేటటువంటి ఆ పర్సన్ ఇచ్చేటటువంటి ఈ ట్రయల్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ ట్రయల్ అకౌంట్ ఇక్కడ నేను చూపిస్తున్నది. యాక్చువల్గా రియల్ టైంలో చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు మనకి ఈ టెనెంట్స్కి సంబంధించిన యూఆర్ఎల్స్ ఇస్తారు. మనకి మొత్తం 3 ఉంటాయి అన్నాను కదా, డెవ్, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ ఉంటుంది, ఓకేనా, QAS, ఓకే, ఆ తర్వాత PRD, ఓకే, ఇట్లయినా ఉండొచ్చు లేకపోతే, ఓకేనా, ఇట్లయినా ఉండొచ్చు. నెక్స్ట్ లేకపోతే ISD అయినా ఉండొచ్చు. ఆ తర్వాత QAS, ఓకే, లేకపోతే ISQ. ఒక నిమిషం ఆగండి, దీన్ని QAS ఆ పక్క రాసే కదా, ఇక్కడ ISQ ఉండొచ్చు, ఓకే, ISP ఇట్లయినా ఉండొచ్చు. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ టు అని పెడుతున్నా చూడండి, రెండు ఒకటే, సేమ్. ఓకే, ఇవి మొత్తం ఒకటే, ఈక్వల్ టు అని పెట్టానంటే అర్థం ఏంటంటే సేమ్ టు సేమ్ రెండు. ఓకే, కాకపోతే వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. ఓకేనా, డెవలప్మెంట్లో మీకు డెవ్ అంటే డెవలప్మెంట్, ఓకే, ఆ తర్వాత QAS అన్నది ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే PRD, ఓకే, ప్రొడక్షన్. ఓకే, ఇట్లా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇట్లా ఉంటుంది. పెద్దగా మీరు టెన్షన్ పడి ఇది ఏముండదు. కాబట్టి టెనెంట్స్ అంటే ఏంటి అన్నప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలని చెప్పి చదువుతున్నాను. ఓకేనా, ఇంతవరకు చాలు. మీకు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఈ 3 తెలుసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇంకొంచెం డెప్త్గా మీకు క్లియర్గా ఎట్లా ఫైండ్ చేస్తాం ఏంటన్న దాని గురించి చూపించాను. ఓకేనా, ఇప్పుడు మనం యూఆర్ఎల్స్ అన్నది చూద్దాం. ఓకేనా, అది చూపిస్తా చూడండి. ఇది మనకి ఏమంటారంటే రియల్ టైం కాదు, కాకపోతే ఎట్లా ఉంటుంది దాని స్ట్రక్చర్ అన్నది చూపించడం కోసం నేను ఇది మీకు చూపిస్తున్నా. స్ట్రక్చర్ అయితే ఇట్లానే ఉంటుందండి, సేమ్ యాస్టీజ్. ఓకేనా, ఇక్కడేముంది కంపెనీ నేమ్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొడక్షనా, డెవలప్మెంటా, క్వాలిటీయా అన్న దాని గురించి ఇక్కడ మొత్తం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇది కామన్ ఆన్ డిమాండ్ అన్నది. ఆ తర్వాత నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ మీకు దీన్ని క్లౌడ్ ఫౌండరీ ఎట్లా ఐడెంటిఫై చేస్తారన్న దాని గురించి ఇక్కడ మీరు చూసారు కదా. అక్కడ మనకి లెటర్స్ ఉంటాయి. లెటర్స్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే CFAPPS, ఓకే, ఇట్లా ఉంటుంది. ఓకే, దీని తర్వాత ఇంకా ఉంటుంది ఇక్కడ కంటిన్యూషన్. జస్ట్ మీకు ఇది ఎట్లా ఉంటుంది అన్నది చూపించాలి కోసం చూపిస్తున్నా యూఆర్ఎల్. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నియో అయితే మీకు చెప్పినట్లే అట్లానే ఉంటుంది. కొంచెం నియోని గుర్తుపడడం కష్టం, అందువల్ల నేను స్టార్టింగ్లో మీకు HTTPS ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అది ఎట్లా ఉంటుంది అంటే నియో ఫస్ట్ వచ్చేసి ఒక ఈయో ఏనో బీనో ఉంటుంది. ఆ తర్వాత 1 2 3 4 5 అన్నది కాదు, ఇది ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అన్న, ఇక్కడ ఏదైనా నెంబర్ కాంబినేషన్ ఉండొచ్చు. సో ఇట్లా మనకి స్టార్ట్ అవుతుంది నియో అయితే. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.